హాయ్ అండి, వెల్కమ్ టు AR స్టైల్ కార్నర్. ఇవాళ వీడియోలో వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ అండి. వెరీ ఈజీ అండ్ సింపుల్ డిజైన్, చాలా యూనిక్గా ఉంటుంది. దీనిని టులిప్స్ ఎంబ్రాయిడరీ అని కూడా అంటారు. ఇక్కడ నేను ఒక ప్లస్ సింబల్ని డ్రా చేసుకున్నాను కదా, దీనికి ఒక సైడ్లో గ్రీన్ కలర్ థ్రెడ్ని తీసుకున్నాను. ఇది ఏరింగ్ బోన్ స్టిచ్ వేసాం కదా, రిలేటెడ్ అలానే ఉంటుంది. వై స్టిచ్ అనమాట దీన్ని అనేది. ఇలా నీడిల్ మళ్ళీ ఇటు సైడు కిందకి తీసుకెళ్ళేసి మిడ్లో ఇక్కడ కొద్దిగా డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ మనం ఒక వై షేప్కి తీసుకురావాలన్నమాట. ఈ స్టిచ్ని చూసారా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఈ రిమైనింగ్ 3 సైడ్స్లో కూడా ఇలానే స్టిచ్ చేసుకునేసేయాలి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరి క్లాసెస్ జరుగుతున్నాయి, అలాగే టైలరింగ్ క్లాసెస్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని నేర్చుకోవాలి అనుకున్న ఆరి వర్క్ కానీ, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కానీ, టైలరింగ్ కానీ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలండి. మన వీడియోస్ని చూసే మీరే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకునే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాను. ఇన్ కేస్ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే నా వాయిస్ని మ్యూట్లో పెట్టేసి నీడిలు, నా హ్యాండ్, ఇక్కడ థ్రెడ్ ఎలా మూవ్ అవుతుంది అన్న చూసి కూడా మీరు నేర్చుకునేయచ్చు. ఈ ఆరి క్లాసెస్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్, టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏం లేదండి. అలాగే ఎడ్యుకేషన్తో అవసరం లేదు, ఏజ్ లిమిట్తో పని లేదు. వర్కింగ్ ఉమెన్స్ అయినా, అలాగే హౌస్ వైఫ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే చాలు నేర్చుకోవచ్చు అన్నమాట. అలా మన వీడియోలో చూసే నేర్చుకునే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ క్లియర్గా పోస్ట్ చేస్తూ వస్తూ ఉన్నాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేశారంటే నేను రిప్లై అనేది ఇస్తానన్నమాట. ఇది సింగిల్ స్టాండ్ థ్రెడ్తో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ డబుల్ స్టాండ్స్ థ్రెడ్ తీసుకొని ఎలా స్టిచ్ చేయాలి అనేసి ఈ వీడియోలోనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ సైడ్ నాట్ ఎలా వేసుకోవాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఇక్కడ చివరి దాకా చూసారంటే మిడ్లో ఏమైనా పాయింట్స్ చెప్పేటివి మిస్ కాకుండా ఉంటారనమాట. ఇలా 2 knots వేసేసుకునేసి ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకునేసేయాలి. ఇక్కడ డబుల్ స్టాండ్స్ థ్రెడ్ తీసుకున్నాను చూడండి. డబుల్ హ్యాండ్ థ్రెడ్ తీసుకొని వేస్తే స్టిచ్ ఈ డిజైన్ అనేది ఎలా ఉంటుంది అనేసి డిఫరెన్షియేషన్ మీకు ఈ వీడియోలోనే అర్థమవుతుంది. ఈ డిజైన్ని మీరు బ్లౌజెస్కి, అలాగే కుర్తీస్కి, డ్రెస్సెస్కి, నెక్స్ దగ్గర, అలాగే బార్డర్ లైన్గా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా నేర్చుకునేయచ్చండి, అంత ఈజీగా ఉంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ స్టిచెస్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అయ్యారు అంటే మీకు ఈజీ స్టిచెస్ డిజైన్స్తో సహా మీకు అర్థమయ్యేట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మనం ఛానల్లో యొక్క మోటో వచ్చేసి మనం వేసే స్టిచ్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ స్టిచ్ కావచ్చు, ఆరీ వర్క్ స్టిచ్ కావచ్చు, అలాగే స్వింగ్ మిషన్ స్టిచ్ అయినా కానివ్వండి, క్లాత్ చిరిగిపోయినా కూడా మనం వేసిన స్టిచ్ అనేది చిరిగిపోకూడదు. అంత క్వాలిటీ మీరు మీ కస్టమర్కి ఇవ్వాలి. నేను నా స్టూడెంట్స్కి చెప్పేది అదే, నేను ఫాలో అయ్యేది అదే. నా వ్యూవర్స్ కూడా అలానే ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారా, డబుల్ స్టాండ్స్ యూస్ చేసి వేసిన డిజైన్కి, అలాగే సింగిల్ స్టాండ్తో వేసిన దానికి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లోజ్ చేసుకొని ఎండ్ నాట్ వేసేసి ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకునేద్దాము. ఇక్కడ నేను ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ ఒక చిన్నగా ఒక నాట్ లాగా వేసాను అన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి థ్రెడ్ని తీసుకొని ఇక్కడ ఈ థ్రెడ్ కింద నీడిల్ని ఇలా తీసుకురావాలి. ఈ థ్రెడ్కి ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఒక చైన్ స్టిచ్ లాగా వస్తుంది చూసారా, ఒక చిన్ని ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. దీన్ని ఇంకొకసారి వేసాము అంటే ఇది ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ థ్రెడ్ని, నీడిల్ని ఈ థ్రెడ్లో కింద నుంచి తీసుకురావాలి. ఇట్లా ఎక్కడైనా లూజ్ ఉంటే దాన్ని ఇలా టైట్ చేసుకునేసేయండి, ఇలా తీసుకునేసేయాలి. ఇది రిమైనింగ్ 3 సైడ్స్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేయండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకు ఎవరికైనా అర్థం కాకుంటే. ఫస్ట్ ఇక్కడ ఎల్లో కలర్ దాంతో ఒక చిన్న నాట్ లాగా ఇలా వేసేసుకునేసి థ్రెడ్ని, నీడిల్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఈ థ్రెడ్ కింద నీడిల్ని తీసుకురావాలి. చూసారా, ఇలా తీసుకొచ్చి స్టిచ్ అనేది వేయాలన్నమాట. చూసారా, ఇక్కడ చూసారంటే అర్థమవుతుంది. ఇలా తీసుకొచ్చేసి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ నీడిల్ని కిందకి తీసుకెళ్ళిపోవాలి. ఇదే ఇంకొక లైన్ వేసేసుకునేసేయాలి. 2 టైమ్స్ వేయాలన్నమాట.
సింగిల్ స్టాండ్లో కూడా అర్థమయ్యేట్టుగా చెప్తాను చూడండి. ఇక్కడ ఒక నాట్ వేసుకున్నామా, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ థ్రెడ్ నీడిల్ని ఇలా కింద నుంచి తీసుకొచ్చి ఎక్కడ స్టార్ట్ చేసామో ఎల్లో థ్రెడ్ని అక్కడ మళ్ళీ నీడిల్ కిందకి తీసుకెళ్ళిపోవాలి. దాని పక్కనే మళ్ళీ తీసుకొచ్చేసి ఆ థ్రెడ్లోనే మళ్ళీ ఇలా నీడిల్ని కింద నుంచి తీసుకొచ్చేసి ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ నీడిల్ అనేది కిందకి వెళ్ళిపోవాలి. చూసారా ఇలా వస్తుంది. రిమైనింగ్ కూడా ఇలానే ఫిల్ చేసుకునేసేయండి. ఇంతసేపు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.